సునీల్ గారు చిద్విలాసంగా ఉన్నారు. ఒక్కసారి వేదిక మీదకి రండి సార్. ఏమండి, మామూలుగా అయితే మీకు సైకిల్ దొక్కితే బీపీ పెరగాలి. 1,01,000కి చాలా మంది రెడీ, ఇంకా పాడడానికి రెడీగా ఉన్నారు. అండి ఈ పాట చూడండి, 1,01,000లో ఆగింది. ఈ పెద్దవాళ్ళందరూ ఇలా ఇప్పుడు నేను 1,01,000లో ఆగింది ఏంటంటే 1,02,000 అంటారండి అంతే. 1,01,000లో ఆగిందండి. 1,01,000 ₹1,00,000 1 రూపాయికి ఆగింది. 1,00,000 1 రూపాయి. అరవింద్ గారి పాట ₹1,00,000 1 రూపాయి. 1 రూపాయి. ఇప్పుడు మీరు పాడతారా అండి? లేకపోతే అంటే ఈ సైకిల్ మీకు ఎలాగో వద్దనుకున్నారుగా, దీన్ని పంపించేద్దాం అనుకున్నారు కదా? అలా కాదండి, మెమరీ కింద వాళ్ళ దగ్గర ఉంటుందండి. నా మెమరీ నా దగ్గర ఉండిపోతే బాగుండదు కదండి. సరే, ఈ పాటని కంటిన్యూ చేయడానికి ఎవరు పాడితే బాగుంటుంది అనుకుంటున్నారండి? మీరు చెప్పండి. సునీల్ గారు అంటే అందరూ ఇష్టం. ఒకళ్ళ పాయింట్ ఎవరన్నా పాయింట్ అవుట్ చేస్తే వాళ్ళు, మీరు ఒకళ్ళ పాయింట్ అవుట్ చేయండి. ఇప్పటివరకు పాడిన వాళ్ళు ఎవరో కాకుండా, ఇప్పుడు దాకా పాడిన వాళ్ళు ఎవరో కాకుండా ఎవరో పాడితే చాలా చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్న వాళ్ళందరినీ చూడండి. సుప్రీత్ పాడితే, కాట్రాజ్, సుప్రీత్, మల్లసూరి రండి స్టేజ్ మీదకి వచ్చాను. సుప్రీత్ గారు పర్లేదు, రండి సుప్రీత్ గారు. కమ్ వెనకాల సుమో వేసుకుని నరకడానికి ట్రై చేస్తాడండి. 32 రోజులు వెనకాల పడి ఇప్పుడు ఈయన పాడతారు. 1,10,000 అండి. 1,10,000 అండి. 1,10,000. ఓకే, ఫైనల్. ₹1,10,000 1 రూపాయి. బేవరం పక్కన ఇప్పుడు పాలకొల్లు ఉంటుందండి సపోర్ట్. గారు, కెమెరామెన్ సెంధిల్ గారు లిఫ్ట్ చేశారు. 1,10,000 1 రూపాయితో ఆగింది పాట. 1,11,111 రూపాయలు. ఒక్కసారి మళ్ళీ ఆ ఫిగర్ చెప్పరా ప్లీజ్. ఆల్ వన్స్. ఓకే, ఆల్ వన్స్. 1,11,011 రూపాయలు, 111 రూపాయలు. సి ఐఎమ్ బ్యాడ్ అట్ మ్యాథ్. ఆల్ రైట్, ఇప్పుడు ఐ నీడ్ అ బ్రేక్ అండి. గీతా, రేవంత్, ఐ నీడ్ అ బ్రేక్. ఈ పాటని ఇక్కడ ఆపాను. లెట్స్ కంటిన్యూ విత్ కీరవాణి గారు అందించిన మరొక అందమైన స్వరాన్ని కంటిన్యూ చేయండి. రాయ 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 రాయసలోని జాము రాత్రిరేళ్ళ సందు చూసి జంపు జులాన్ని. రాయ 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 రాయసలోని జాము రాత్రిరేళ్ళ సందు చూసి జంపు జులాన్ని. అడుగు వేస్తే గుండెలోన అదురుతున్నది, అదురుతుంటే కుదుపు లేక కాలు కదుపుతున్నది. రాయ 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 రమ్మనంటే రాదు సలోని, చిన్న మాయ చేసి మంత్రమేస్తే జంపు జిలాన్ని. రమణ రమణ వెంకట పిల్ల ముదురు టెంకట, వీధెక్కి వింత గలాట. ఎవడు చూస్తే ఏంటట ఎగరని బాబుట, జినాని జంపుతో జనాల తిక్క కుదురుతుంటే నచ్చు 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 మేరే. మీ తిక్క కుదిరింది. ఇప్పుడు ఆ డబ్బు కట్ట అక్కడ 1,00,000 ఎంత ఎక్కడ ఆగిందండి? 1,1,1,1 ఆల్ వన్స్. మీ పేమెంట్లన్నీ కలెక్ట్ చేసి తీసి అక్కడ పెట్టండి. 1,11,111 అక్కడ పెట్టండి. అదే కదా లాస్ట్లో ఆగింది పాట. నేను ఇందాక చెప్పాను పాడొద్దని. వాళ్ళు అలా పిలుస్తుంటారు. కిందకి రండి. మీ మంద కాదు ఇది, మన ఫీల్డ్ కాదు. 1,12,000 రూపాయలు. మా శోభు గారిని నమ్మి 1,12,000 రూపాయలు. క్రిష్ గారి పాట 1,12,000 రూపాయలు. పాడండి బాబు, పాడండి. ఒక నిమిషం 1,12,000 ఏంటి సార్? 1,11,111 ఉన్నాం మేము. మీరు తగ్గిస్తున్నారు పాటని. నమ్మండి ప్రొడ్యూసర్ గారిని, కొంచెం పెంచండి. ఓకే, మనం కొద్ది లెక్కలు మాట్లాడుకుందాం. ఝాన్సీ గారు, మీరు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు, దగ్గరికి వచ్చేయండి. డిస్కౌంట్ లేవు సార్. 1,12,000 11,000 కన్నా 12,000 ఎక్కువ. ఓకే. ఆల్ రైట్. 2 2s are 4, 2 3s are 6. ఆల్ రైట్. 1,12,000. నంబర్ 8 సంతోషం సురేష్ గారు. నంబర్ 8 ఏమండి, అది ఎంత కొన్నారండి ఆ 8? నిజం చెప్పండి. 8th యానివర్సరీ 8 అంట. 1,15,000. 1,15,000. సురేష్ కొండేటి గారి పాట 1,16,116. మీ పరిచయం చెప్పండి. చక్రవర్తి, ఈనాడు చక్రవర్తి. ఈనాడు చక్రవర్తి గారు 1,16,116 రూపాయలు.
లెక్కలు రా, నాకు ఇలాంటి తిక్కలిస్తే ఎలా చెప్పండి. ఝాన్సీ గారు మీ ఇబ్బంది తప్పించడానికి 1,17,000 ఈజీగా ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ సో దానికన్నా ఇది మచ్. ఎక్కువ, దానికన్నా ఇది ఎక్కువ. థ్యాంక్ యూ క్రిష్ గారు. 1,17,000 రూపాయలు క్రిష్ గారి పాట. అదే మైక్ అక్కడికి. మా ప్రభాకర్ అండి, బైరెడ్డి. బైరెడ్డి. 1,18,000. 1,18,000. ఏమండి బైరెడ్డి గారు పాడుతున్నారండి, మీరు ఇంకా కంటిన్యూ చేయరా? సార్ కృష్ణమోహన్ రావు గారు. ఓ కృష్ణమోహన్ గారు. ఎందుకండి సాగతిస్తారు? 1.5 1.50. 1,50,000 రూపాయలు. అరవింద్ గారి కేసు చూస్తున్నాను ఆశగా నేను. ఇక్కడ బాగా నిలబడుతున్నారు క్రిష్ గారు. నేను అరవింద్ గారిని చూస్తున్నాను, 1 రూపాయి పెంచుతారేమోనని. రాఘవేంద్రరావు గారు చిరునవ్వులు. హలో. అరవింద్ గారు హరోన్ ఫోన్ మాట్లాడుకుంటున్నారు అక్కడ. రాఘవేంద్రరావు గారు ఎప్పట్లాగానే మౌనంగా నవ్వుతూనే ఉన్నారు. అరవింద్ గారు పోనీ బన్నీ పాట పాడమంటారా? బన్నీ పాట. రూపి 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 రూపాయ్. బన్నీ పాట అండి. అరవింద్ గారు ఫిక్స్ అయిపోయారు. ప్రముఖ నిర్మాత అరవింద్ గారికి వినపట్లేదంట, ఏం వినపట్లేదంట. 1,51,000 రూపాయలు. నమో వెంకటేశ నిర్మాత శ్రీ గోపి గారు. 1,51,000. 1,51,000 రూపీస్ రెండోసారి. సార్ 1 రూపాయి తేడా సార్. అరవింద్ గారు జస్ట్ 1 రూపీ సార్. మూడోసారి అనబోతున్నాను. మర్యాద రామన్నలో ఫేమస్ అయిన సూపర్ స్టార్ సైకిల్ ప్రొడ్యూసర్ గోపి గారు ఇచ్చినటువంటి పాట చివరిసారి 1,51,000. కంగ్రాచులేషన్స్. మే వి హావ్ మిస్టర్ గోపి ఆన్ ది స్టేజ్. గోపి గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఏమండి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని వచ్చారండి. వారితో పాటు వేదిక మీదకి రావాల్సిందిగా దర్శకులు రాజమౌళి గారిని, నిర్మాత శోభు గారిని, అలాగే మా సునీల్ గారిని అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చెక్ బుక్ తెచ్చుకోవాలి కదండి. ఓ ఎస్ సార్, ఊరికే వచ్చేస్తే కుదరదు సార్. మీరు క్యాషో, చెక్కో, క్రెడిట్ కార్డో ఏదో ఒకటి తీసుకొస్తే రైట్ అవే మీ అందరి కళ్ళ ముందే, మీ అందరి సమక్షంలోనే ఈరోజు శ్రీ గోపి గారు పాడిన పాట 1,51,000 రూపాయలకి ఈ సైకిల్ ఆయన సొంతం అవుతుంది. అలాగే డైరెక్టర్ గారు 1,51,000 రూపాయలు, నిర్మాతలిద్దరూ 1,51,000 రూపాయలు. సో బైరెడ్డి, మళ్ళసూరి, ఏమి మరి మన మర్యాద ఏం కావాలా? నేను అదే అన్నాను సార్. బైరెడ్డి గారి పాట ఇంతమంది మర్యాద రామన్లు వచ్చినప్పుడు మనం ఏమీ చేయకపోతే అతిథి సత్కారం లేనట్లే. కాబట్టి నా పిల్లల తరఫున నేను ఆయన పాడిన పాటకి జమ చేస్తూ ఒక 10,000 రూపాయలు నేను ఇస్తున్నానండి రామనీయుడుగా. కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సో ఫైనలీ 1,51,000 రూపాయలకి గోపి గారు పాడారు కాబట్టి డైరెక్టర్ గారు 1,51,000 రూపాయలు, ఆయన నిర్మాత 1,51,000 రూపాయలు కలిపితే 4,53,000 రూపాయలు ఈరోజు దేవ్నార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్కి అందజేయడం జరుగుతుంది. శ్రీ సాయిబాబా గౌడ్ గారిని అండ్ జ్యోతి గారిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ పాట చాలా కమ్మగా వినిపించిందా కీరవాణి గారు? మీకు ఎలా అనిపించింది ఈ పాట? చాలా చక్కగా ఉందండి. లాస్ట్లో చెక్కు రాసిస్తారని కూడా అర్థమైంది, ఎందుకంటే ముందటి నుంచి మీరు చెక్ 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 అంటున్నారు కదా మైక్లో. ఆల్ రైట్. మరి బ్రహ్మాజీ గారు పాట ఎలాగూ పాడలేదండి, పాట మీరు బిజీగా ఉన్నారని మాకు అర్థమవుతుంది. ఈ పాట అంతా ఎలా అనిపించింది ఈ సందర్భంలో మీరు ఏమన్నా చెప్తారా? రాజమౌళి గారు ఏది చేసినా అందులో మ్యాజిక్ ఉంటుంది. మిమ్మల్ని అందరిని నవ్విస్తూ సైకిల్ రేట్ పెంచేశారు. ఆయన ఏ ప్రమోషన్ చేసినా, ఏ హెల్ప్ చేసినా చాలా పెద్దగా ఉంటుంది. ప్రమోషను, హెల్ప్ అంటే నా కెరీర్ చూసుకుంటే నాకు ఇచ్చిన బ్రేక్ కూడా అటువంటి పెద్దదే.
సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్, మరి ఈరోజు ఈ సైకిల్ నుంచి వచ్చినటువంటి ఫండ్ మీ అందరికీ తెలుసు, అంధ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన స్కూల్కి వెళ్ళబోతోంది. ఎన్నో మంచి హృదయాలు స్పందించాయి. మరి ఆ స్పందించిన హృదయాల్లో ఒకటి సునీల్ గారి మాతృమూర్తి గారిది. వారు మాట్లాడతారు. మా మదర్కి ఫంక్షన్ వచ్చిందండి. తను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్ అయిపోయింది ఇప్పుడు. ఆ ఫంక్షన్ 51,000 వచ్చిందండి. అది బ్లైండ్ పీపుల్ కోసం ప్రావిడెంట్ ఫండ్ కదండి, 51,000 వచ్చింది. అది బ్లైండ్ పీపుల్ కోసం వాళ్ళకి అందజేయమని చెప్పిందండి. తన డబ్బే ఇమ్మని చెప్పిందండి. అమ్మ సంపాదన ఇస్తున్నాను. సునీల్ గారి మాతృమూర్తి నాగమణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మర్యాద రామన్నలోని ఈ సూపర్ స్టార్ సైకిల్ ఆల్ రైట్, గోపి గారు స్టేజ్ మీద ఒకసారి సైకిల్ దొక్కితే ఎలా ఉంటుందండి? అంటే సైకిల్ కొన్న తర్వాత దాన్ని చూసుకోవాలి కదా సార్. మామూలుగా మీరు అసలు ట్రయల్ కూడా ఏమీ లేకుండా వెళ్ళారు కదండి. ఈ బెల్ కొట్టండి. సునీల్ గారు మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సునీల్ గారు గోపి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? గోపి గారు, ఇది యాక్సిలేటర్ సార్, ఇది బ్రేక్ సార్, ఇది మోటార్ సార్, అంత బాగుంటుంది సార్. కాకపోతే నాకు ఒక డౌట్ ఉందండి. దీని రిపేర్ వస్తే మోటార్ ఉంది కాబట్టి మోటార్ సైకిల్ రిపేర్ చోట తీసుకెళ్ళాలా, లేదా సైకిల్ కాబట్టి సైకిల్ స్టాండ్కి తీసుకెళ్ళాలనేది మీరు డిసైడ్ అవ్వచ్చండి. ఈ మొక్క ముందు చెప్పాలండి. ఈ మొక్క ముందు చెప్తే పాడేటప్పుడు ఆలోచించుకుని పాడుండేవాళ్ళు. ఏకంగా యాడ్స్లోనే బీభత్సాలు చేస్తున్నారు పెద్ద పెద్ద కార్లకి. మేము దీనికి ఆ మాత్రం కూడా దాయపోతే ఎలాగండి? ఎప్పుడన్నా చెప్పిన పెట్రోల్ ఎక్కడన్నా వచ్చిందండి రోడ్డు మీద మనకి ఏ కారుకైనా? వాళ్ళు కొంచెం చెప్తారు, మరి కొంచెం ఉంటుంది వ్యాపారంలో మాత్రం. ఆల్ రైట్. సో గోపి గారు, ఇంత మంచి పాట పాడినందుకు, మీరు ఇంత మంచి సైకిల్ సొంతం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎలాంటి రియాక్షన్ ఉందండి? ఇది ఫర్ ఎ గుడ్ కాజ్ అండి. ఈ కాజ్ కోసం చేసే ఈ పనిలో, ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు అవకాశం వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది కొంతమందికి ఇన్స్పిరేషన్ అయినా సరే, ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు ద నీడీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోపి గారు. సైకిల్ మీ సొంతం అండ్ దేవ్నార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్కి 4,53,000 రూపాయలని ప్లస్ 51,000 రూపీస్ సునీల్ గారు అందిస్తున్నారు. సునీల్ గారు మాతృమూర్తి అందిస్తున్నారు. ఇవన్నీ కలిపి సాయిబాబా గౌడ్ గారి చేతికి అందించాల్సిందిగా రాజమౌళి గారిని, శోభు గారిని అండ్ గోపి గారిని కోరుతున్నాను. ప్లీజ్ కమ్. 1,51,000 రూపాయలు గోపి గారు వేసినటువంటి వేలం. గోపి గారు పాడిన ఆ పాటకి తోడు రాజమౌళి గారు అంతే మొత్తాన్ని, ప్రొడ్యూసర్స్ అంతే మొత్తాన్ని యాడ్ చేస్తున్నారు. సో ముందుగా గోపి గారు, ప్రొడ్యూసర్ గోపి గారు ఇచ్చినటువంటి 1,51,000 చెక్ సాయిబాబా గౌడ్ గారికి, జ్యోతి గౌడ్ గారికి అందజేయడం జరుగుతుంది. దర్శకులు రాజమౌళి గారు ఎంతైతే వేలం పాట పాడడం జరిగిందో అంతే మొత్తాన్ని అందజేస్తున్నారు దేవ్నార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్కి. 1,51,000 రూపాయలు. పిఆర్ఓ బిఏ రాజు గారికి, సూపర్ హిట్ ప్రొడ్యూసర్, అలాగే ఎడిటర్ పిఆర్ఓ బిఏ రాజు గారు 10,000 రూపాయలు దేవ్నార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్కి అందజేస్తున్నారు. అండ్ మ్యాచింగ్ గ్రాంట్లో ప్రొడ్యూసర్ శోభు గారు 1,51,000 రూపాయలు అందజేస్తున్నారు దేవ్నార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్కి. బిఏ రాజు గారు 10,000 రూపాయలని అందజేస్తున్నారు దేవ్నార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్కి. సునీల్ గారి మాతృమూర్తి నాగమణి గారు 51,000 రూపాయలు వారి ప్రావిడెంట్ ఫండ్ నుంచి డొనేట్ చేస్తున్నారు. నాగిరెడ్డి గారు అండ్ ఇతర ఆర్టిస్ట్ అందరూ కూడా కలిసి 10,000 రూపాయలు అందజేస్తున్నారు. సుప్రీత్ గారు, ప్రభాకర్ గారు, బ్రహ్మాజీ గారు, మొత్తంగా ఈరోజు దేవ్నార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్కి 5,24,003 రూపాయలు అందజేయడం జరుగుతోంది. ఈ వేదిక మీద చక్కటి అమౌంట్. పాట పాడిన సహృదయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. పాటని పెంచడంలో మీరు తోడ్పడ్డారు కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. నో, సెంధిల్ గారు ఆల్సో అ బిగ్ లీప్. పాటని పెంచినందుకు థ్యాంక్స్ సెంధిల్ గారు.
5,24,003 రూపాయలు ఈరోజు దేవనార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్కి ఈ వేదిక మీద మర్యాద రామన్న టీం అందజేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ గోపి గారు. గోపి గారికి సైకిల్ని బహుకరించాల్సిందిగా రాజమౌళి గారిని, శోభు గారిని, సునీల్ గారిని కోరుతున్నాను. అదేండి, సైకిల్ నడిపిస్తారా సార్? సైకిల్ తొక్కాలి సార్. ఛార్జర్ ఫ్రీగా ఇస్తారండి. రాజమౌళి గారు ఈ సైకిల్కి సంబంధించిన బ్యాటరీ ఛార్జర్ గోపి గారికి ఫ్రీగా అందజేస్తున్నారు. ఆల్ రైట్, యాక్సెసరీస్ కూడా మీకు ఫ్రీగా ఇచ్చాము సార్. మంచి డిస్కౌంట్లో వచ్చినట్టే సార్ సైకిల్ మీకు. సో కంగ్రాచులేషన్స్ గోపి గారు. ఈరోజు దేవనార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్కి 5,24,003 రూపాయలు అందజేయడం జరిగింది. శ్రీ సాయిబాబా గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ సినిమా ప్రొడ్యూసరు, డైరెక్టరు, తర్వాత ఈ సైకిల్ ఆక్షన్లో అందజేసుకున్న గోపి గారు, ప్రేక్షకులు, ఈ వేలం పాటలో పాడిన వారు అందరికీ దేవనార్ సంస్థ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా పాఠశాలలో 450 మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరికీ అంధ విద్యార్థులకి ఉచిత భోజనము, ఎడ్యుకేషను, అకామిడేషన్ ఇన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన మొత్తం భారతదేశంలోని ఇది అతిపెద్ద స్కూలు. ఈరోజు ఇక్కడికి వచ్చిన చాలామంది ప్రేక్షకులు మా పాఠశాలను కూడా సందర్శించారు. ముఖ్యంగా మా హీరో సునీల్ గారు కూడా మా పాఠశాలకు శంభో శివ శంభో ఆడియో క్యాసెట్ రిలీజ్ సందర్భంలో మా స్కూల్ చూశారు. మీ అందరికీ మనవి చేసుకునేది ఏంటంటే, వీలైనప్పుడు ఈ వేలంపాటలో పాడిన కొంతమంది మా పాఠశాల చూడకపోవచ్చు. అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తప్పనిసరిగా మా పాఠశాలను చూసి అంధ విద్యార్థులకు ఎలా ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుంది, వాళ్ళు ఎలా నార్మల్ విద్యార్థులతో పోటీపడి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే, అందులో ఉన్నారు అంటే వాళ్ళు భారతదేశానికి కానీ కుటుంబానికి కానీ భారమని అనుకుంటాము. అలా కాకుండా వాళ్ళకి కనుక మనం మంచి చదువు చెప్పగలిగితే వాళ్ళే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు దేశానికి కూడా ట్యాక్స్ పే చేయగలిగిన స్టేజ్కు రాగలుగుతున్నారు. దీనికంతా ఏంటంటే, మేము ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నాము అంటే మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి మాకు సహాయం చేసినప్పుడే ఈ సంస్థ పెరగగలుగుతుంది. ఎక్కువ మంది అంధ విద్యార్థులకు మేము ఉచిత విద్యను అందజేయగలుగుతున్నాం. ఈ సంస్థలో మాకు సహకారం ఇచ్చే సుబ్బలక్ష్మి గారు కూడా ఇక్కడ ఉన్నారు, కీరవాణి వాళ్ళ మదర్ ఇన్ లా, వీళ్ళంతా ఏంటంటే మా స్కూల్కి వచ్చి మాకు ప్రోత్సాహం ఇచ్చి చాలామందికి పాఠశాల యొక్క సంగతులు, పాఠశాలలో జరిగే విద్యా విధానము, అందులో చేసే సేవ గురించి చెప్తుంటారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, మీడియా మిత్రులకు కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.